హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు స్ప్రౌట్స్ విత్ పొటాటో కర్రీ చూపించబోతున్నానండి. ఇది చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. మెయిన్గా కావాల్సిన పదార్థాలు, నేను శనగల్ని 2 రోజులు నానబెట్టుకొని మొలక కట్టుకున్నానండి. ఇదిగోండి బంగాళదుంపలు, టమాటాలు. నా దగ్గర చుక్కకూర అవైలబుల్గా ఉంది. లేదు అంటే మీ దగ్గర ఏ కూర ఉంటే అది వాడుకోవచ్చు. నేను ముందుగా స్ప్రౌట్స్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకుంటున్నాను. ఈలోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టి జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకొని ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఈలోపు మనము కుక్కర్ పెట్టుకున్నాం కదా మొలకల్ని, అవి చూద్దాము. ఉడికిపోయాయండి. వీటిని మనం వడకట్టుకుందాము. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు మనము ముక్కలన్నింటినీ చివర్లా పెట్టుకొని టమాటా ముక్కల్ని వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నట్లయితే ఇదిగో చూసారా, గ్రేవీ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న చుక్కకూర ముక్కను వేసుకుందాము. వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము వడకట్టుకున్న శనగల్ని వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము గ్రేవీ కోసము. ఇలా వాటర్ పోసుకొని కొద్దిగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, కొద్దిగా కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను వేసుకొని ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన వాటిని శనగల్ని మనము స్మాష్ చేసుకుందామండి. ఇలాగా నా దగ్గర స్మాషర్ లేదు కాబట్టి నేను పప్పు గుత్తి వాడుతున్నాను. అంతేనండి, సింపుల్ చనా గ్రేవీ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.